ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి ప్రయాణం చేయాలనేటువంటి కోరిక నెరవేరుతోంది. ఆల్రెడీ సీడ్ యాక్సిస్ రోడ్డుని కరకట్ట రోడ్డుకి కనెక్ట్ చేస్తూ ఒక పని కంప్లీట్ అయింది. అక్కడ రాకపోకలకు కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది ఏపీసీఆర్డీఏ. కరకట్ట రోడ్డు ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసు. ఆ రోడ్డు మీద నుంచే వెగలగపూడి సెక్రటేరియట్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీఎం రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళాలంటే అదొక్కటే దారి. ఇప్పుడు దారిని ఒక 1.5 కిలోమీటర్స్ మేర ముందుకు తీసుకొచ్చి కరకట్ట రోడ్డుతో కలిపారు. దీనివల్ల ఏంటంటే అక్కడ రద్దీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇమీడియట్గా అక్కడ క్లియరెన్స్ కూడా ఇచ్చేసారు. అది ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఈరోజు మంత్రి నారాయణ అక్కడికి వెళ్ళారు. దీన్ని కనెక్ట్ చేసేటువంటి పాయింట్ ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డుని కరకట్ట రోడ్డుని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత రాకపోకలు మరింత సులువు అవుతాయి అనమాట. సో ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ పనులకి సంబంధించినటువంటి తీరును కూడా ఆయన సమీక్షించారు. స్టీల్ బ్రిడ్జ్ ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్సీసీ కంపెనీ ఈ టెండర్ దక్కించుకుంది. అక్కడ నిర్మాణం చేస్తుంది. అది మొత్తం 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. కానీ మొత్తం 900 మీటర్లే వస్తుంది అనుకోండి మొత్తం కలిపి చూస్తే కనుక. కానీ ఆ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత కరకట్ట మీద నుంచి అట్లా వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఏకంగా 2 వరుసల రహదారి, అటు 2 వరుసలు ఇటు 2 వరుసల రహదారితో కరకట్ట నుంచి యాక్సిస్ రోడ్డుకి సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మంత్రి గారు దాన్ని పరిశీలించారు. అక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరుపైన సమీక్షించారు. ఒకసారి మనం గమనించి చూస్తే కనుక గతంలో కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది. ఇది సిఆర్డీఏ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి వీడియో అనమాట. స్టీల్ బ్రిడ్జ్ ఇన్ ఫుల్ స్వింగ్ అని చెప్పని ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాటర్ని స్టార్మ్ చేసి, ఎందుకంటే అటు ఇటు కూడా ఇప్పుడు వాటర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, వర్షాకాలం కాదు కాబట్టి తక్కువ ఉంటాయి. అందుకని పెద్ద ఎత్తున ఈ పిల్లర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాసెస్ అంతా కూడా అక్కడ గుంటూరు ఛానల్ వస్తుంది, గుంటూరుకి వెళ్ళేటువంటి కాలువ, దాని మీద నుంచి పోవాలి. ఆ పక్కనే మళ్ళీ కొండవీటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పంపింగ్ స్టేషన్ ఉంది. ఇప్పుడు 2వ పంపింగ్ స్టేషన్ కూడా పర్మిషన్ ఇచ్చింది, టెండర్స్ ఇచ్చింది. ఎంఏఎల్ గ్రూప్ త్వరలో టేకప్ చేయబోతుంది. సో అది మొదలుపెట్టే లోపు ఈ పనులను చూసి ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో ఈ ఏరియా అంతా కూడా. సో దీన్ని ఈ కాలువ మీద నుంచి వెళ్ళేటువంటి బ్రిడ్జ్ కాబట్టి చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. చాలా పెద్ద ఎత్తున నిర్మాణ ప్రణాళికని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక దీన్ని ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని సమీక్షించడంతో పాటు కూడా మంత్రి సీడ్ యాక్సిస్ రోడ్డు పైకి వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా పరిశీలించారు. ఇదంతా కూడా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటిది. ఒక్కసారి మనం మ్యాప్లో చూస్తే కనుక దీని జాగ్రఫీ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కర్వ్ పాయింట్ ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. ఈ ప్లేస్ అంతా మనం చూస్తే ఇక్కడ E3 రోడ్ అంటారు, దీన్నే సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు అనమాట. ఈ రోడ్ అంతా ఇక్కడ దాకా వచ్చేసింది. వెస్ట్ బైపాస్ ఇవన్నీ దాటేసి చివరి దాకా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కనెక్టింగ్ పాయింట్ కింద దీన్ని ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది కరకట్ట రోడ్, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. సో ఇక్కడ ఈ మార్గం ఇట్లా ఇటు మళ్ళీ ఇటు ఒక మార్గం వస్తుంది అనమాట. ఈ రెండింటిని కనెక్ట్ చేసేస్తే కనుక ఇక్కడ రాకపోకలు అంటే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ వస్తే కనుక దానిపై నుంచి ఒక వంతెన రూపంలో రాకపోకలకు కూడా సులువైనటువంటి మార్గం ఏర్పడుతుంది. అందుకని చెప్పనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా 3 నెలలు మాత్రమే సమయం ఇచ్చింది. ఇప్పుడు జనవరిలో ఈ పని కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకొక 3 నెలల్లో మార్చి నాటికి స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది. సో అమరావతికి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కరకట్ట రోడ్డు పైకి వెళ్లకుండా ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్తే కనుక సిఆర్డీఏ ఆఫీస్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు. సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి కనెక్షన్, వెలగపూడి సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి కనెక్షన్, అవన్నీ కూడా వస్తాయి అనమాట. సో పనులన్నింటినీ పరిశీలించి వేగంగా పూర్తి చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అంటే యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీట్ చేసే విధంగా మళ్ళీ అలాంటి ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఇది కరకట్ట రోడ్డు కనెక్ట్ చేసినటువంటి మార్గం. ఇలా వెళ్తే కనుక ఇటు నుంచి వెళ్ళేటువంటి మార్గం ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. సో ఆ ముందర నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇటు కనెక్ట్ చేశారు. సో ఇటు నుంచి రాకపోకలను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ రాకపోకలు వస్తే కనుక చాలా వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు మీద నుంచి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. కానీ కేవలం ఒక 100 మీటర్ల నుంచి 200 మీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. అది స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా రాకపోకలు కరకట్ట కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. తర్వాత కరకట్టని దాటుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో ఇది అమరావతిలోకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అవుతుంది. ఇటు విజయవాడ మార్గం నుంచి వచ్చేటువంటి వాళ్ళు, విజయవాడ నుంచి అంటే విజయవాడ, ఏలూరు, అటువైపు రాజమండ్రి, వైజాగ్, ఇటు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇటు నుంచి లోపలికి వెళ్తాయి. సో అక్కడ కంజెషన్ లేకుండా ఉండడానికి మాత్రం ఈ పనులు కొత్తగా ఓపెన్ చేసినటువంటి కనెక్టింగ్ రోడ్డు కరకట్ట మీద చాలా వరకు ప్రెషర్ తగ్గిస్తుంది. కరకట్ట అంటే సింగిల్ లేన్ రోడ్డు, అటు నుంచి ఇటు నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. చాలా టెన్షన్ ఉండేది. ఏమన్నా విఐపి మూవ్మెంట్ ఉంటే కనుక మరీ సెన్సిటివ్ ఏరియాగా ఉండేది. అయినా కానీ 10 ఏళ్లుగా ఆ మార్గాన్నే ఉపయోగించారు. ఫైనల్గా ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కింద వచ్చింది. ఈ కరకట్ట మీద నుంచి స్టీల్ బ్రిడ్జ్ కనుక ఓపెన్ అయితే కనుక అసలు కరకట్ట మీద నుంచి ప్రయాణించాల్సిన అవసరం కూడా లేకుండా ముందుకు వెళ్ళేటువంటి వెసులుబాటు ఏర్పడుతుంది.